దేవస్థానం ప్రతిష్టను కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని మంటగలిపిన కల్తీ నెయ్యి కుంభకోణంలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్య తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి కల్తీదేనని, అదే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారని సుప్రీంకోర్టు నియమించిన సిట్ స్పష్టంగా తేల్చింది. నిబంధనలను సడలించి అనర్హ సంస్థలకు టెండర్లు కట్టబెట్టడం, అధికారుల కుమ్మక్కు, భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఛార్జ్ షీట్లో పేర్కొంది. కోట్ల రూపాయల స్కామ్, డజన్ల కొద్దీ నిందితులు, కీలక అధికారుల పాత్రపై ఆరోపణలతో ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ సంచలన కుంభకోణంపై పూర్తి కథనం ఇప్పుడు చూద్దాం. వైసీపీ హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. దీన్నే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది. తద్వారా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంది. తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనేందుకు 2019 కంటే ముందున్న కఠిన నిబంధనల్ని వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సడలింపజేసిన వైనాన్ని ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. టెండర్లలో పాల్గొనే డైరీలు పాలు సేకరించాల్సిన పని లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డైరీ 3 ఏళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదని, ఏడాది చాలని, 250 కోట్ల టర్నోవర్ అవసరం లేదని, 150 కోట్లుంటే చాలని తితిదే పాలక మండలి ఉన్నతాధికారులు కలిసి నిబంధనలు మార్చేసిన వైనాన్ని, అదే అదునుగా కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడిన తీరును సమగ్ర ఆధారాలతో ప్రస్తావించింది. భగవాన్పూర్లోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్లో 2019 నుంచి 2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారు. అందులో 59.71 లక్షల కిలోలను అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో తితిదేకు సరఫరా చేశారు. తద్వారా 234.51 కోట్ల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంది. భోలేబాబా డైరీ ప్రతినిధులు నిందితులైన పొమిల్ జైన్, విపిన్ జైన్లు కల్తీ నెయ్యి తయారీ కోసం తమ అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్ కంపెనీ, హర్ష ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కల్తీ నెయ్యి తయారీ కోసం కోల్కతాలోని బుడ్జే రిఫైనరీస్ లిమిటెడ్, ఇతర సంస్థల నుంచి పామ్ కెర్నల్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ కొన్నారు. అరిస్టో కెమికల్స్ నుంచి లాక్టిక్ యాసిడ్, సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్స్, శివాన్షి ట్రేడింగ్ కంపెనీ జిఆర్ ఇంప్లెక్స్ నుంచి ఎస్టిక్ యాసిడ్ ఎస్టర్, మోనోగ్లిసరైడ్స్ వంటి రసాయనాలు సేకరించారు. పొమిల్ జైన్, విపిన్ జైన్లు వారి ఉద్యోగులైన మోహన్ రాణా, సంజయ్ చౌహాన్, ఆశిష్ రోహిలాలతో కలిసి కల్తీ నెయ్యి తయారు చేశారు. పాలు, వెన్నె వంటివి సేకరించకుండా పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామాలిన్ ఆయిల్ అతి తక్కువ పరిమాణంలో నెయ్యితో కలిపి రసాయనాలు జోడించి ఈ కల్తీ నెయ్యి తయారు చేశారు. ల్యాబ్ పరీక్ష విలువ సర్దుబాటు చేయడానికి, కల్తీ నెయ్యి వాసనలు వచ్చేలా చేయడానికి ఈ రసాయనాలు కలిపారు. గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ఆనంద్ సంస్థ 2025 మార్చి 27న ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని ధృవీకరించింది. తితిదే సేకరించిన నెయ్యి నమూనాల్లో ప్రధానంగా పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ ఉందని, అందులో నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఈ నమూనాల్లో బ్యూటరిక్ యాసిడ్ నిర్దేశిత ప్రమాణం కంటే తక్కువగా ఉందని, కొవ్వులు కనిపించలేదని, అందువల్ల జంతువుల కొవ్వు ఉండే అవకాశాలు చాలా తక్కువ అని వివరించింది. హర్ష ఫ్రెష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్, భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ సంస్థలకు టీటీడీ నెయ్యి టెండర్లలో పాల్గొనే అర్హత లేదు. తప్పుడు, నకిలీ పత్రాలతో టీటీడీ టెండర్లలో పాల్గొన్నాయి. నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పిఏ హోదాలో కుదురు చిన్నప్పను టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ల విషయంలో కీలకంగా వ్యవహరించారు. కిలో నెయ్యికి 25 రూపాయల చొప్పున లంచం తీసుకున్నారు. పొమిల్ జైన్ అలా చెల్లించడానికి నిరాకరించగా నాటి ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం ఆర్ఎస్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యంపై ప్రభావం చూపి ప్లాంట్ తనిఖీ సమయంలో భోలేబాబా డైరీపై అనర్హత వేటేయించారు.
ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ ఆఫీసర్ పోస్టులో కొనసాగిన చిన్నప్పన్న 2015 నుంచి 2018 వరకు వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన వద్ద పీఏగా పనిచేశారు. 2019 నుంచి 2023 వరకు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా కొనసాగినప్పుడు ఆయన దగ్గర పీఏగా ఉన్నారు. 2022 ఏప్రిల్ మే నెలల్లో నాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం నుంచి నెయ్యి సరఫరాదారుల వివరాలను చిన్నప్పన్న ముందే తీసుకున్నారు. కొనుగోళ్లకు సంబంధించి టీటీడీ బోర్డు నిర్ణయాలకు ముందే సంబంధిత అంశాలన్నీ సుబ్రహ్మణ్యం నుంచి చిన్నప్పన్న మెయిల్కు వెళ్లేవి. ప్రీమియర్ అగ్రిఫుడ్స్కు 35% సరఫరా ఆర్డర్లు అధిక ధరలకు దక్కేలా చేసి ఆ సంస్థ ఎండి జగన్మోహన్ గుప్తా నుంచి చిన్నప్పన్న 50 లక్షల రూపాయల లంచం తీసుకున్నారు. నిందితులైన టీటీడీ అధికారులు సుబ్రహ్మణ్యం, నటేష్ బాబు, అనిల్ కుమార్, ఈశ్వర్రెడ్డిలు CFTRI ల్యాబ్ నివేదికల్లో కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు తేలినా ఆ నివేదికలు ఉన్నతాధికారులకు పంపించకుండా దాచిపెట్టారు. భోలేబాబా డైరీకి అదనంగా మరో 15% సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. నిందితుల జాబితాలోని ప్లాంట్ తనిఖీ సభ్యులు దురుద్దేశపూర్వకంగానే డైరీ ప్లాంట్లను సరిగ్గా తనిఖీలు చేయలేదు. ఆయా సంస్థలకు టీటీడీ టెండర్ షరతులకు అనుగుణంగా అర్హతలు లేవని తెలిసినా వాటికి అనుకూలంగా తప్పుడు నివేదికలు ఇచ్చారు. కల్తీ నెయ్యి సరఫరాతో టీటీడీకు భారీగా నష్టం, డైరీ సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారు. నిందితులైన టీటీడీ జూనియర్ అసిస్టెంట్ పల్లి ఈశ్వర్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ముద్దా వెంకట్ అనిలులు కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాసం ద్వారా లంచాలు తీసుకొని కల్తీ నెయ్యి సరఫరాను అనుమతించారు. ఆయా డైరీల బిల్లులను చెల్లింపు కోసం ఉన్నతాధికారులకు పంపించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel